హైదరాబాద్ క్రైమ్ కేసులో నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారు. కోర్టుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన రుజువు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 100 కేసుల్లో 30 కేసులు కూడా ప్రూవ్ చేయటం లేదు. కోర్టులో సరైన ఆధారాలు చూపించకపోవడంతో దోషులంతా నిర్దోషులుగా బయట తిరుగుతున్నారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో హైదరాబాద్లో క్రైమ్ రేట్ తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న పోలీస్ శాఖ నేరాలకు పాల్పడిన నిందితులకు జైలు శిక్ష పడేలా చేయడంలో విఫలమవుతుందన్న విమర్శలున్నాయి. కష్టపడి నిందితులను పట్టుకుంటున్నా వాళ్లను కోర్టుల్లో దోషులుగా రుజువు చేయలేకపోతోంది. క్రైమ్ రికార్డుల ప్రకారం సిటీలో ఏటా నమోదవుతున్న కేసుల్లో 100కు 70 మంది నిర్దోషులుగా జైలు నుంచి బయటకు వస్తున్నారు. రెండు 2015లో 21,285 కేసులు నమోదయ్యాయి. వీటిలో 7,512 కేసుల్లో కోర్టుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఇందులో 6,049 మంది నిర్దోషులుగా బయటకు వచ్చారు. కేవలం 1,463 మందికి శిక్ష పడింది. 2016లో 18,869 కేసులు బుక్ అయితే 5,848 కేసుల్లో ఛార్జ్ షీట్ వేశారు. వీటిలో 4,442 మందిని నిర్దోషులుగా తేల్చింది కోర్టు. 2017లో 17,403 కేసులు నమోదు చేశారు. వీటిలో 3,688 కేసుల్లో కోర్టులో ఛార్జ్ షీట్ వేశారు. దీంట్లో 969 మందికి మాత్రమే శిక్ష పడింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 100 కేసుల్లో కేవలం 30 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. తీవ్రమైన నేరాల్లో 100కు 8 కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయి. కొంతమంది పోలీసులు న్యాయ విచారణలో మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొన్ని సందర్భాల్లో పోలీసులే నిందితులకు సహకరిస్తున్నారని ఆరోపణలున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నేరాలు పెరిగే అవకాశం ఉందంటున్నారు లాయర్లు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అక్విటల్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా చాలా తక్కువ కేసుల్లో మాత్రమే కన్విక్షన్ రేట్ ఉంటూ ఉన్నది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే ఇన్వెస్టిగేషన్లో ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత విట్నెస్ల విషయంలో కానీ అదేవిధంగా వాళ్ళ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో లోపాల విషయంలో కానీ ఇవన్నీ సరిగా కోర్టు ముందు ప్రజెంట్ చేయలేకపోవడం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏదైతే ఉన్నాడో ఆయన కరెక్ట్ చట్ట ప్రకారం చేయకుండా ప్రొసీజర్ ఫాలో కాకుండా కొన్ని ల్యాప్సెస్ ఉండడం వల్ల కోర్టు వాటిని పరిగణలో తీసుకొని చాలా కేసులు కొట్టివేయడం జరుగుతూ ఉన్నది. దీనికి టెక్నాలజీ ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్స్ కానీ అయితే ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ కానీ అదేవిధంగా లైట్ డిటెక్షన్ సిస్టమ్ అయినా ఉన్నప్పటికీ కూడా వీటిలో పోలీసులు పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం, అదేవిధంగా పోలీసుల యొక్క అలసత్వం చాలా ప్రధాన కారణం. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ను కోర్టు పనుల కోసమే ఉపయోగిస్తున్నారు. ఏళ్ల తరబడిగా ఒకే కానిస్టేబుల్ పనిచేస్తూ ఉండడంతో నిందితులు ఆయనతో సాన్నిహిత్యం ఏర్పరచుకొని రాజీ కుదుర్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. శిక్షలు పడకపోవడానికి ఇది ఓ కారణంగా చెప్తున్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడేలా పోలీసులు ప్రయత్నించాలంటున్నారు జనం.